శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. జనవరి 22వ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈరోజు మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, 5 దీపాలు ఏ సమయంలో వెలిగించాలి, అక్షంతలు రానివారు ఏం చేయాలి, జనవరి 22వ తేదీన ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. 500 సంవత్సరాల నుండి హిందువులకు, అన్య మతస్థులకు ఉన్న అయోధ్య రామజన్మ భూమి వివాదం సమసిపోయి చిట్టచివరిగా హిందువులమైనటువంటి మనము మన రామజన్మభూమిని మన చేజిక్కించుకుని అయోధ్యలో రామమందిరాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. ఇప్పటికే అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ జరిగింది. బాలరాముడు ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా రామజన్మభూమి ట్రస్ట్ వారు ఎన్నో టన్నులు అక్షతలు చేసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అయోధ్య నుండి అక్షతలు చేరాలని, శ్రీరాముని యొక్క అనుగ్రహము ప్రతి ఇంటిమీద ఉండాలని, శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని చెప్పి అక్షతలు ప్రతి పల్లెకు, ప్రతివాడకు, ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఇళ్లకు అక్షతలు, శ్రీరామమందిరం చిత్రపటం, నియమ నిబంధనల పత్రిక చాలాయిలకు చేరి ఉన్నాయి. జనవరి 22వ తారీఖు అయోధ్యలో రామప్రతిష్ఠ జరగబోతుంది. 20 తారీఖు లోపల ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా అయోధ్య నుండి అక్షతలు, శ్రీరాముడి యొక్క చిత్రపటం, నియమ నిబంధనల పత్రిక తప్పకుండా వస్తుంది. అక్షతలు ఇంటి దగ్గరకు రాగానే చక్కగా హారతి తీసుకుని వెళ్లి హారతి ఇచ్చి కళ్లకద్దుకుని తీసుకోండి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ స్వామి సమేతంగా మీ ఇంట్లో అడుగుపెట్టినట్లు భావించి తరించండి. ఏటి సూతకంలో ఉన్నవాళ్లు కూడా అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలను తీసుకుని శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పి తలమీద వేసుకోండి. మీ పిల్లల తలమీద కూడా వేయండి. ఇక్కడ చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. తలమీద అక్షతలు వేసుకున్న తక్షణం అవి కిందకు జారి పడిపోతాయి కదా. వాటిని చీపురుతో ఊడుస్తూ ఉంటారు. దయచేసి ఆ తప్పు మాత్రం చేయకండి. ఆ అక్షతలను ఏం చేయాలంటే జాగ్రత్తగా ఒక బట్ట తీసుకుని ఒక పేపర్ మీదకి అక్షతలను వేసుకుని ఎక్కడైనా పూల చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక త్వరలోనే నెరవేరనుంది. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. జనవరి 22వ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే రామమందిరం నిర్మాణం పూర్తయింది. రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు. అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షంతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికీ చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. హిందువులు అందరూ ఎంతగానో ఎదురుచూసే రోజు రానే వచ్చేసింది. ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో ఈపాటికే తన ఆశీర్వాదాన్ని అక్షతలు రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరుకుంది. ఇలా అందుకున్న అయోధ్య అక్షంతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షంతలు చాలా పవిత్రమైనవి. ఈ అక్షంతలను తీసుకునే సమయంలో ముఖ్యంగా మైల ఉన్నవారు, అదేవిధంగా ఆడవాళ్లు, ఋతుదోషం ఉన్నవారు ఈ అక్షంతలను తీసుకోకపోవడమే మంచిది. నియమనిష్టలతో భక్తి పూర్వకంగా తీసుకోవాలి. ఈ అక్షంతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు, ఆవు నెయ్యి, పసుపును కలుపుకుని పూజామందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఈ అక్షంతలు మన ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్యదీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. జనవరి 22వ తారీఖున రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగేంతవరకు ప్రతిరోజూ మన ఇంట్లోని శ్రీరాముని పటం వద్ద శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ 108 సార్లు జపిస్తూ పూజలు చేయాలి. ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. ప్రతిరోజు పూజ చేయలేనివారు జనవరి 22వ తారీఖున శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ 108 సార్లు జపించి పూజలు చేయాలి. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై జల్లుకోవాలి.
మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరచుకుని శుభదినాలప్పుడు వాటిని వాడుకోవాలి. ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజగదిలో ఉంటేనే మంచిది. లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోండి. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షంతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం. కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జనవరి 22న అయోధ్యలో శ్రీబాలరాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ముగించుకోవాలి. గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉదయం 11 గంటల నుండి 1 గంటలోపు అయోధ్యలో జరగనుంది. కాబట్టి ఆ సమయంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న సీతారాములవారి ఫోటోని పువ్వుల దండలతో, ముత్యాల దండలతో, మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అందంగా అలంకరించుకుని పూజ చేయాలి. జనవరి 22 సాయంత్రం సమయంలో మరలా ఇంటిని శుభ్రం చేసుకుని ప్రతిమూల పసుపు నీళ్లను చల్లుకుని ఇంటిల్లిపాదిరి స్నానం చేసి పూజగదిలో 5 దీపాలు వెలిగించాలి. శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా రానున్నాడు. కాబట్టి మన పూజగదిలో రామజ్యోతులు వెలిగించాలి. ఈ రామజ్యోతులను 5 వెలిగించాలి. ఇవి ఇత్తడి కుందుల్లో అయినా, మట్టి ప్రమిదలైనా, లేదంటే బియ్యపిండి ప్రమిదలో అయినా 5 దీపాలు వెలిగించవచ్చు. ఈ 5 దీపాలలో 2 దీపాలను ఇంటి గడప దగ్గర వెలిగించాలి. 2 దీపాలు పూజామందిరంలో, ఇంకొక దీపం తులసికోట దగ్గర వెలిగించాలి. ఎందుకంటే స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున సాయంత్రం సూర్యాస్త సమయంలో దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ఈ 5 దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు. 5 దీపాలు వెలిగించిన తరువాత ఒక తమలపాకు తీసుకుని దానిమీద కుంకుమతో కాని గంధంతో కాని శ్రీరామ అని రాసి పూజా మందిరంలో పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత పూజించిన అక్షింతలను తలపై వేసుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పనికోసం బయటకు వెళ్లేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే రాములవారి ఆశీస్సులు మీపై ఎల్లవెడలా ఉంటాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయినవారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. శ్రీరాముని అక్షింతలు అందనివారు ఎవరూ బాధపడాల్సిన పనిలేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠను, ఆలయ ప్రతిష్ఠను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి. మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే రానే వస్తున్నాడు. రామరాజ్యంలో మనందరం కూడా సుఖసంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి. ఆ స్వామివారిని కనులారా చూసి తరించే రోజే జనవరి 22 పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు. ఈ నెల 15 నుంచి అయోధ్య రామాలయంలో యజ్ఞక్రతువులు ప్రారంభమవుతున్నాయి. ఆ ఘడియల్లో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురావడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా 4000 మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు. సుమారు 8000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.